ఎప్పటికప్పుడు యేసు రక్తమును ఆశ్రయించుటయే మనకు దిక్కు. అర్థమైందా? ఎప్పటికప్పుడు యేసు రక్తమును ఆశ్రయించుటయే మనకు దిక్కు అంటే మన విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండాలంటే మనది నీతిమంతుని విజ్ఞాపన అయి ఉండాలి. నీతిమంతుడి విజ్ఞాపన మనకు రావాలంటే ఒకటి యేసు రక్తము చేత నీతి వచ్చింది, అండ్ క్రియల్లో కూడా నీతి కావాలి. యేసు రక్తం చేత వచ్చిన నీతే మనకు ఉంది, కానీ క్రియల్లో నీతి లేదు. మరి ఏముంది? దుర్నీతి ఉంది. మరి ఇప్పుడు ఈ దుర్నీతి నుండి మనం విడుదల పొందాలంటే పైన చెప్పిన వచనాలు అవే. మీ పాపములను ఒకడితోనొకడు ఒప్పుకొనుడి. ఇతరులతో ఒప్పుకోవాలి, రెండవది దేవునితో. ఫస్ట్ దేవునితో ఒప్పుకోవాలి, తర్వాత ఇతరులతో ఒప్పుకోవాలి. దేవునితో మనం ఒప్పుకున్నప్పుడు ఏం జరిగిద్దో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చెప్పింది. ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఆ ఒక్కడితో వదిలిపెట్టడు, క్షమించి వదిలేయడు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యను అన్న మాట ఉంది. ఇప్పుడు నీతిమంతుల్లో దుర్నీతి ప్రవేశించింది. ఆ దుర్నీతిని కడిగేస్తే వీడు మళ్ళీ ఏమవుతాడు? తెల్ల చొక్కా ఉందండి, ఆయిల్ మరకలైనాయి, ఏదో సరుపో సబ్బో ఏదో కిరోసినో ఏదో పోసి ఉతికారు, ఇంకోటి ఏదో అంటారండి అలానో ఏదో వేస్తారు, మురికి పోవటానికి ఏదో వేస్తారు, ఏదో పవర్ఫుల్ వేసి ఉతికారు. అంతకుముందు ఆయిల్ అంతా పూసి నలుపెక్కిపోయింది, అంటే దుర్నీతి అయిపోయింది. ఇప్పుడు దానికి కెమికల్ ఏదో వాడి ఆ మురికంతా పోగొట్టి తెలుపు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏ వస్త్రం అయింది ఇది? ఆ నల్ల రంగంతా కడిగేస్తే ఏ వస్త్రం అయింది? మళ్ళీ నల్ల వస్త్రం అంటావా, తెల్ల వస్త్రం అంటావా? అదే దీని మీద నలుపెక్కినప్పుడు, ఆ నలుపు కడగబడినప్పుడు రైట్. నీతిమంతుడా, నీతిమంతురాలా, దేవుడు నిన్ను పిలిచిన పిలుపది. కానీ నీ చర్యలలో దుర్నీతి కార్యక్రమాలు ఉన్నాయి. అయితే వాటి విషయంలో నీవు నా యొద్దకు రావాలి, నీ పాపములను నా ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నేను నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రపరుస్తాను. అప్పుడు నువ్వు మళ్ళా నీతిమంతురాలు లెక్కలోకి వస్తావు, మళ్ళా నీతిమంతుడు లెక్కలోకి వస్తావు. ఆ విధంగా నీతిమంతురాలు లెక్కలోనికి వచ్చి నీవు నాకు మొర్ర పెడితే నిశ్చయముగా నీ మొర్ర నేను వింటాను.